అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాసవ నరసింహంలో గత 23 సంవత్సరాలుగా ఈ ఆరోగ్య సూచన ఎంచుకుంటున్నాం. ఇది 1259వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్వి పద్మిని గారు స్త్రీలలో సంతానలేమికి కారణాలు ఏమిటి, అంటే స్త్రీలలో పిల్లలు పుట్టుకోవడానికి కారణం ఏమిటి, గర్భం రాకపోవడానికి కారణం ఏమిటి, వాటి గురించి మనకి వివరిస్తారు. అలా రానట్లయితే దానికి చికిత్సలు ఎలా ఉన్నాయి. మామూలుగా అయితే కొంచెం చిన్నపాటి కరెక్షన్స్ అయిపోతుంది. మరి పిల్లలు పుట్టినప్పుడు చివరికి మామూలుగా రానప్పుడు అప్పుడు ఇన్ఫెక్ట్ దగ్గర IVFలు వాటికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అవన్నీ ఈ రోజున డాక్టర్ గారు ఈ కాజెస్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అని దాంట్లో మాట్లాడుతూ ఏ రకంగా సంతానం కలిగేలా చేయొచ్చు. మాతృత్వం మధురమైన కళ. ప్రతి స్త్రీ తల్లిని కావాలని కోరుకుంటుంది. తల్లిని కానీ స్త్రీని అయితే పూర్వకాలం గొడ్రాలు అనేవాళ్ళు. ఆ మాట పళ్ళైపోయేవాళ్ళు. గొడ్రాలు అంటే గొడ్డలు పెట్టినంత కొట్టినంత బాధపడేవాళ్ళు. ఈ రోజున అలాంటిది ఏం లేదు. ప్రతి తల్లి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు తల్లి అవ్వడానికి అవకాశం ఉంది. కారణం బట్టి చికిత్స చేస్తే, చేయవలసిన చికిత్స చేస్తే తప్పకుండా అవుతారు. ఈ విషయాలన్నింటిలో కూడా డాక్టర్ గారు తెలియజేస్తారు. అంచేత పేద శ్రద్ధ వినాల్సుకుంటూ ఓవర్ టు డాక్టర్ ఎన్వి పద్మిని గారు. నేను డాక్టర్ పద్మిని. ప్రజెంట్లీ నేను ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఈ సబ్ టాపిక్స్లో డివైడ్ చేసేసి నేను డిసైడ్ చేశాను. సో అసలు ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం, దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. సో ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అని చెప్తామనేది ఫస్ట్ డిస్కస్ చేసి ఆ తర్వాత దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది తెలుసుకునే ముందు ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్, అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, దాని తర్వాత ఈ మధ్య కాలంలో అసలు ఎంతమంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు, వాటికి కారణాలు ఏంటి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ ఏమేమి టెస్టులు చేస్తారు అండ్ మీకు ఏమేమి ట్రీట్మెంట్లు సజెస్ట్ చేస్తారు అనేది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ రిఫర్ టు ఎ కపుల్ హూ హ్యాస్ ఫెయిల్డ్ టు కన్సీవ్ ఆఫ్టర్ 12 months ఆఫ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ వితౌట్ యూజ్ ఆఫ్ ఎనీ కాంట్రాసెప్షన్. అంటే పెళ్ళయి 12 నెలలు అంటే ఆల్మోస్ట్ 1 year వరకు కాంట్రాసెప్షన్ మెథడ్స్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆ కపుల్ని మనం ఇన్ఫర్టైల్ అని అంటాం అనమాట. సో ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లం వచ్చేసి ఆడవాళ్ళలో ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు, మగవాళ్ళలో కూడా అవ్వచ్చు, ఆర్ ఇద్దరిలో కలిపి ఉండే కామన్గా ప్రాబ్లం వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇన్సిడెన్స్ అంటే ఏంటంటే అట్ ప్రెజెంట్ ఎంతమంది కపుల్ సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో అని చెప్పేసి ఒక డేటా ప్రకారం, అంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ వాళ్ళ రీసెర్చ్తో ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఎంతమంది ఇండియన్ పాపులేషన్లో సఫర్ అవుతున్నారు అంటే ఆల్మోస్ట్ 100లో 10 నుంచి 14%, అంటే 10 to 14% కపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ. అదే అర్బన్ ఏరియాలోకి వస్తే అంటే సిటీస్లో వస్తే కొన్ని కారణాల వల్ల ఆ పర్సంటేజ్ వచ్చేసి ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఎవ్రీ 8 couples ఒక కపుల్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీతో ఎఫెక్ట్ అవుతున్నారు. సో గ్లోబల్గా అంటే కొంచెం మనం తీసుకుంటే ఆల్మోస్ట్ గ్లోబల్గా 27.5 million కపుల్ యాక్టివ్గా ట్రై చేస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం అవ్వలేకపోతున్నారు. సో అంత ఎఫెక్ట్ ఉంది అట్ ప్రెజెంట్ ఈ ప్రాబ్లమ్. సో టైప్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ 2 రకాలుగా ఉంటుంది. దాన్ని మేము మెడికల్ టర్మ్స్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు 1 year రెగ్యులర్గా ట్రై చేసి ప్రెగ్నెంట్ అవ్వలేదు అంటే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ రాలేదు అన్న వాళ్ళని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే
ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ఐదర్ మంచి హెల్దీ బేబీ ఉన్నారు, ఆర్ఎల్స్ అది అబార్ట్ అయిపోయిందా, ఆర్ఎల్స్ ఏదైనా 2వ నెలలోనో 3వ నెలలోనో లేకపోతే బేబీ పుట్టి చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ ట్రై చేశారు కానీ ప్రెగ్నెంట్ అవ్వలేదు అన్న వాళ్ళని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం అన్నమాట. సో జనరల్గా అసలు ఈ మధ్య కాలంలో మనం ఇన్ఫర్టైల్ పేషెంట్స్ని చాలామందిని చూస్తున్నాం. ఎందుకు ఈ ప్రాబ్లం ఇంక్రీజ్ అయ్యింది అంటే, ఫస్ట్ థింగ్ కామన్గా ఉండేది ఉమెన్ వచ్చేసి కెరియర్ ఓరియంటెడ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ప్రయత్నించడము. దాని తర్వాత మ్యారేజ్ ఏజ్ వచ్చేసి లేట్ అయిపోతుంది. ఒకప్పుడు 20 to 25 years ఆర్ఎల్స్ లెస్ దెన్ 20, 18 ఏళ్ళు 16 ఏళ్ళు ఆ టైంకి మ్యారేజ్ చేసేసారు. బట్ అది కూడా అంత కరెక్ట్ కాదు. అట్లీస్ట్ 20 తర్వాత జరిగే మ్యారేజెస్, ఆ టైంలో కన్సీవ్ అవ్వడం అవన్నీ ప్లాన్ చేసుకున్నారు. బట్ ఎట్ ప్రెజెంట్ ఏంటంటే మ్యారేజ్ అవ్వడం ఏజే 25 తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి మెరైటల్ డిస్హార్మోనీ ప్రాబ్లమ్స్ వచ్చి డివోర్సెస్ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి కొంతమంది మ్యారేజ్ అయినా సరే ప్రెగ్నెన్సీని డిలే చేసుకుంటున్నారు, ఐదర్ కెరియర్ కోసం ఆర్ఎల్స్ ఇంకేదో పర్సనల్ ఇష్యూస్ వల్ల. అండ్ దాంతోపాటు ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు అవన్నీ ఒకప్పుడు అంత ఉండేవి కాదు, అవన్నీ ఇంక్రీజ్ అయినాయి, వాటి అవగాహన పెరిగింది, వాటి అవైలబిలిటీ పెరిగింది. సో అట్లా. అండ్ ఫ్యామిలీ సైజ్ కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు 3, 4, 5 మన పూర్వకాలంలో ఇంకా ఎక్కువ మందిని కనేవారు. అట్ ప్రెజెంట్ 1, 2 మహా అయితే 3 చాలా రేర్ అనమాట. సో వాటి కారణాల వల్ల ఏంటంటే కొంచెం ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఈ ఇన్ఫర్టిలిటీ వీటి గురించి డిస్కస్ చేసే ముందు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటాము. ఇది ఓవరీస్ నుంచి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ రిలీజ్ అయిన ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ఇటు వెళ్తుంది. ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర నుంచి గర్భసంచి వైపు వెళ్తుందన్నమాట. సో ఆ వెళ్ళే టైంలోనే స్పర్మ్ ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో వెజైనాలో నుంచి, అది యూట్రస్ దగ్గర నుంచి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరికి వెళ్ళి ఈ పార్ట్లో నెక్స్ట్ స్లైడ్లో మనం చూడొచ్చు. సో ఈ పార్ట్లో ఫర్టిలైజేషన్ జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఓవ్యులేషన్ అంటాము. దాని తర్వాత ఆ ఎగ్ స్పర్మ్ కలిసే ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఫామ్ అయ్యేదాన్ని ఎంబ్రియో అంటాం. ఆ ఎంబ్రియో వచ్చేసి ఫెలోపియం ట్యూబ్ దగ్గర నుంచి స్లోగా యూట్రస్ వైపుకి వచ్చి ఫర్టిలైజ్ అయిన 6th day 7th day ఆ టైంలోని అది గర్భసంచి లోపల అతుక్కుంటుంది. ఆ ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటాం అన్నమాట. సో వన్స్ ఆ ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత లోపల బేబీ గ్రో అయ్యి మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 3 ప్రాసెస్: ఓవ్యులేషన్, ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్. ఈ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే ఎందుకు ఫర్టిలిటీ అంటే ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్లో అయితే అడ్వాన్స్డ్ ఏజ్ పెరిగే కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ తగ్గిపోతాయి. తర్వాత ఓవ్యులేటరీ డిజార్డర్స్ అండ్ PCOS ఇవన్నీ వచ్చేసి ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. ఎండోమెట్రియోసిస్, PID అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. సో ఈ గర్భసంచి ట్యూబ్స్ ఉండే పార్ట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా. అండ్ తర్వాత హార్మోనల్ కాజెస్ అనమాట. థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, అవన్నీ వచ్చేసి ప్రెగ్నెన్సీకి రిలీజ్ అయ్యే హార్మోన్స్, ప్రెగ్నెన్సీ కోసం అవసరం అయ్యే హార్మోన్స్ అన్నీ ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ రావచ్చు. దాని తర్వాత ట్యూబ్స్, ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు ట్యూబ్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో పర్సంటేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కపుల్ తీసుకుంటే అంటే అందులోని ఫిమేల్ ఫ్యాక్టర్స్ 100 మందిని తీసుకుంటే కపుల్ 30% వరకు ఫిమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాజెస్, ఇంకో 30% మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంబైన్డ్ ఫ్యాక్టర్స్ 10% ఉంటుంది. కొన్ని వాటికి అసలు మనం చెప్పలేం, అంటే రీజన్సే ఉండవు అనమాట. అవి కూడా కొన్ని కారణాలు 15% దాకా ఉంటాయి. ఇంకా అదర్స్ అవి రేర్ కాజెస్ అనమాట. సో ఈ కాజెస్ ఆఫ్ ఫిమేల్ ఫర్టిలిటీలోని మనం ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్, యూట్రస్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్, సర్విక్స్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్, ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్,
దానివల్ల వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఇట్లా డివైడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం గురించి మనము స్టెప్ వైజ్ డిస్కస్ చేసుకుందాం. వాటికి అంటే ప్రాబ్లం ఉందని మనకి ఎలా తెలుస్తుంది, వాటిని ఎట్లా ట్రీట్ చేయాలనేది కూడా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఒక లేడీలో అంటే ఇన్ఫర్టిలిటీ కాజెస్ అనేది మనం చూసుకుంటే 30 to 40% అంటే ఎక్కువ శాతము ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల. నెక్స్ట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచిలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల 10% అవి రేర్. ఇంకా రేర్ వచ్చేసి సర్విక్స్ అండ్ పెల్విస్లో ఉండే ప్రాబ్లమ్స్. సో ఇది కూడా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు పర్సంటేజెస్ అన్నమాట, ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతెంత మందికి జనరలైజ్డ్గా ఇష్యూస్ ఉంటాయి అనేది ఇది ఒక గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది. దెన్ ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడానికి ఏమేం రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏజ్, ఆ తర్వాత అసలు ఎగ్ రిలీజ్ అవ్వకపోవడమే యానోవ్యులేషన్ అని అంటాం దాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో. నెక్స్ట్ వచ్చేసి ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఓవరీస్ వచ్చేసి బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కి రెస్పాన్స్ అవ్వకపోవడము, లేదు అంటే కనుక రెస్పాన్స్ అయినా ఎగ్స్ వచ్చేసి ప్రొడ్యూస్ అవ్వకపోవడం దాన్ని ఓవేరియన్ ఫెయిల్యూర్ ఆర్ రెసిస్టెన్స్ ఓవేరియన్ సిండ్రోమ్. అండ్ ఇప్పుడు ఈ మధ్య మనం కామన్గా చూసేది వచ్చేసి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అండ్ ఎండోమెట్రియోసిస్. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లేడీలో అంటే ఒక ఉమెన్లో ఎక్కువగా ఫర్టిలిటీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే లేట్ 20sలో. ఏజ్ పెరిగే కొద్దీ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి తగ్గిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ 35 years ఇంకా ఎక్కువ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఒక లేడీలో నంబర్ ఆఫ్ ఎగ్స్ వెన్ షీ ఈజ్ ఇన్ హర్ మదర్స్ వూమ్ అంటే తల్లి గర్భంలో ఆ బేబీ ఉన్నప్పుడే తనకున్న ఎగ్స్ డిసైడ్ అయిపోతాయి. సో ఆ బేబీ పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మెనార్కీ అంటే మెచ్యూర్ అయినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ స్టార్ట్ అవుతాయి డెవలప్ అయ్యి ప్రతి మంత్ అందులో నుంచి ఒక మంచి ఎగ్ రిలీజ్ అయ్యి అలా స్లోగా ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యేసరికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉన్న ఎగ్స్ అన్ని రిలీజ్ అయిపోయి సో ఏజ్ పెరిగే కొద్దీ దానివల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. సో అది మెయిన్ రీజన్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లు ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతున్నాయి. దాంతోపాటు ఏంటంటే అబ్నార్మల్ ఎగ్స్ అన్నమాట. సో మంచి ఎగ్స్ కూడా ఏంటంటే అరౌండ్ 30 years తర్వాత ప్రాబ్లమాటిక్ ఎగ్స్ వచ్చేసి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏజ్ పెరిగిన తర్వాత కన్సీవ్ అయినా కూడా బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే అబ్నార్మల్ బేబీస్ రావడం ఆ ఛాన్సెస్ అవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తాయి. ఇది వచ్చేసి నార్మల్ ఓవరీస్. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏమవుతుంది అంటే ఇట్లా ఒక్క ఎగ్ రిలీజ్ అయ్యే బదులు కొన్ని 10 to 15 ఎగ్స్ వచ్చేసి ఒకేసారి స్టిమ్యులేట్ అయిపోయి అన్నీ ఒకే దగ్గర చేరి ఏ ఎగ్ కూడా బయటికి రిలీజ్ అవ్వకుండా అవి సిస్టుల్లా ఫామ్ అయిపోతాయి. దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటాం అన్నమాట. సో దీనికి కారణాలు వచ్చేసి చాలా ఉంటాయి. ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, కొంతమందికి జెనెటిక్గా ఉంటుంది. బట్ మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్లో అట్ ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని ఓవరీస్లో ఎక్కువ సిస్టులు ఫామ్ అయ్యేదాన్ని PCOD అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. బట్ ఇదేంటంటే జనరలైజ్డ్ డిజీజ్ అన్నమాట, జనరల్ డిజీజ్. బీపీ షుగర్ లాగా బీపీ షుగర్ ఎలా అయితే అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుందో అలాగే PCOS కూడా ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది బాడీలో. సో దానివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, హెయిర్ లాస్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, యాక్టివ్గా ఉండకపోవడం, ఇట్లాంటివన్నీ PCOS యొక్క లక్షణాలు అన్నమాట.
సో నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ ఏంటి అంటే ఈ యూట్రస్ లోపల ఉన్న లేయర్ని మనం ఎండోమెట్రియం అంటాం అనమాట. సో అదే ఎవ్రీ మంత్ షెడ్ అయిపోతూ ఉంటుంది. అంటే బేబీ ఒక ఫర్టిలైజ్డ్ ఎంబ్రియో వచ్చి డెవలప్ అవ్వడానికి ఎండోమెట్రియం హెల్ప్ చేస్తుంది. సో వన్స్ ఎగ్ లేకపోతే ఆ ఎండోమెట్రియం షెడ్ అయిపోతూ ఉంటుంది. సో కొన్ని కారణాల వల్ల ఆ లోపల ఉన్న ఎండోమెట్రియం కనుక బయటకు వచ్చి అంటే లోపల బాడీలో ఓవరీస్ మీద కానీ ట్యూబ్స్ మీద కానీ డిపాజిట్ అయిపోతే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో దానివల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఓవరీస్ ట్యూబ్స్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతాయి, సో లోపల అతుకులు ఫామ్ అవడం. సో ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రేర్, అంటే 10 to 15% లేడీస్కి ఎఫెక్ట్ అయినా బట్ కొంచెం సివియర్ డిజీజ్ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్స్. ట్యూబ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అనేది ప్రతి ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది బాడీలో. సో ట్యూబ్లో ఏమైనా పాలిప్స్ ఉన్నా, అండ్ ఇంకొకటి మెయిన్ ఫ్యాక్టర్ ట్యూబర్క్యులోసిస్. సో చిన్నప్పుడు కానీ ఏ ఏజ్లోనైనా ట్యూబర్క్యులోసిస్ వస్తే అది మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్న యూట్రస్ కానీ ట్యూబ్స్ని కానీ ఓవరీస్ కానీ అన్నింటినీ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే పెల్విక్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు ఈ యూట్రస్, ట్యూబ్స్ వీటన్నింటినీ మనం పెల్విక్ ఆర్గన్స్ అంటాం అన్నమాట. సో వాటిల్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, అండ్ కొంతమంది ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు. ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆర్ఎల్స్ ఒక బేబీ పుట్టిన తర్వాత ఇంకా మనకు చాలు అని చెప్పేసి ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారు. ఆర్ఎల్స్ ఇంకేదైనా ట్యూబల్ సర్జరీస్ అనమాట. కారణాల వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చో లేకపోతే ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ వల్ల ఏమైనా సర్జరీస్ అయినా కొన్నిసార్లు అవి సరిగా హీల్ అవ్వకపోయినా, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, వాటి వల్ల ఏమైనా సర్జరీస్ చేసినా, సో ఇవన్నీ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి అన్నమాట. ట్యూబ్స్ చుట్టూ అధెషన్స్, లేకపోతే ట్యూబల్ స్పాజమ్ అంటే ట్యూబ్స్ వచ్చేసి బ్లాక్ అయిపోవడం అన్నమాట. సో ఇవన్నీ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. ఇది వచ్చేసి ట్యూబ్లో ఇన్ఫెక్షన్, దాన్ని మేము హైడ్రోసాల్పింగ్స్ అని అంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్ ట్యూబ్, కానీ హైడ్రోసాల్పింగ్స్ ట్యూబ్లో ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వాటర్ కానీ పస్ కానీ ట్యూబ్లో చేరిపోతుంది. సో ట్యూబ్ ఈజ్ మెయిన్ పార్ట్ ఫర్ ఫర్టిలైజేషన్. ఎందుకంటే ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడే జరగాలి, ఇక్కడ జరగలేదు అంటే కనుక ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే లేదు. సో ట్యూబ్స్ అనేది ప్రెగ్నెన్సీ కోసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచిలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కామన్గా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల యొక్క పొర ఎంబ్రియో అతుక్కోవడానికి ఇబ్బంది, అంటే పొరలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎంబ్రియో అక్కడ ఇంప్లాంట్ అవ్వదు. సో అన్ఫేవరబుల్ ఎండోమెట్రియం ఫర్ ఇంప్లాంటేషన్ ఆర్ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటే ఏంటంటే ఎండోమెట్రియం యొక్క ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎంబ్రియో వెళ్ళి అక్కడ అతుక్కోవడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ లోపల కానీ బయట కానీ ఫైబ్రాయిడ్స్ ఇవి వచ్చేసి ఏంటంటే గడ్డల్లాగా ఉంటాయి అన్నమాట. సైనికేజ్ అంటే ఏంటంటే లోపల గర్భసంచి లోపల యొక్క పొర భాగంలో అతుకులు, లేదు అంటే కంజనైటల్ మాల్ఫార్మేషన్. కంజనైటల్ మాల్ఫార్మేషన్ అంటే యూట్రస్ పుట్టుకతోనే అబ్నార్మల్గా ఫామ్ అయి ఉంటుంది, అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఇంప్లాంట్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ ఎండోమెట్రియల్ పాలిప్స్ ఏంటంటే ఎండోమెట్రియల్ లేయర్ యొక్క చిన్న చిన్న గ్రోత్ లాగా ఉంటాయి, అవన్నీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే ఇష్యూస్ రావచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాగా ఈ ఫైబ్రాయిడ్స్ పై లేయర్లో కానీ మధ్య లేయర్లో కానీ లోపల ఒక మజల్లో కానీ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఎంబ్రియో వచ్చేసి అతుక్కోవాలి కాబట్టి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. నెక్స్ట్ పాలిప్స్, ఇందాక నేను అక్కడ డిస్కస్ చేసినట్లు ఇట్లా ఇవి గ్రోత్స్. ఈ పాలిప్స్ తీస్తే కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగదు. అట్లాగే ఆషర్మన్ సిండ్రోమ్ అంటే గర్భసంచి లోపలి యొక్క అతుకుల్ని మేము ఆషర్మన్ సిండ్రోమ్స్ అని అంటారు. సో ఇది నార్మల్గా ఉండే యూట్రస్ క్యావిటీ, బట్ ఇక్కడ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ లేకపోతే కనుక ఎప్పుడైనా డిఎన్సీలు అలాంటివి ఏమైనా చేసినప్పుడు కొన్ని కారణాల వల్ల లోపల అతుకులు ఫామ్ అయిపోతాయి. సో దాన్ని సైనికే ఆర్ ఆషర్మన్ సిండ్రోమ్ అని అంటారు. నెక్స్ట్ అనమలీస్ అంటే పుట్టుకతో
తోనే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి కంజెనిటల్ అనామలీస్ ఆఫ్ యూట్రైన్ క్యావిటీ. ఇది నార్మల్ యూట్రైన్ క్యావిటీ. ఇక్కడ వచ్చేసి యూట్రైన్ క్యావిటీ వచ్చేసి సరిగ్గా ఫామ్ అవ్వలేదు. ఇది వచ్చేసి సింగిల్ అంటే డెవలప్మెంట్లో 2 హార్న్స్ డెవలప్ అయ్యి ఒక యూట్రైన్ క్యావిటీ లాగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒకవైపు హార్న్ అసలు ఫామే అవ్వలేదు. దీన్ని యూనికార్నియేట్ యూట్రస్ అంటాం. ఇది వచ్చేసి 2గా డివైడ్ అయ్యి ఉంది. ఇది వచ్చేసి బైకార్నియేట్ యూట్రస్. సో పై భాగంలో సరిగ్గా ఫార్మేషన్ అవ్వలేదు, ఇక్కడేమో లోపల పొరలాగా డెవలప్ అయిపోయి ఉంది. సో ఇవన్నీ వచ్చేసి కంజెనిటల్ అనామలీస్. సో ఇందులో కొంతవరకు మనం ఎంతవరకు సివియారిటీ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే ఈ పొరను తీయడము లేకపోతే ఈ క్యావిటీని కొంచెం పెద్దగా చేసే ప్రొసీజర్స్ అవన్నీ చేస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం అన్నమాట. సో అక్కడ వచ్చేసి అంటే వాటి ఎనటామికల్ ఫ్యాక్టర్స్, ఫిజియలాజికల్. ఎనటామికల్ అంటే దాని యొక్క సైజ్ కానీ లేకపోతే దాని యొక్క పొజిషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేంటంటే కంజెనిటల్ ఎలాంగేషన్, అది కొంచెం సైజ్ పెద్దగా ఉన్నా, ఆర్ ఎల్స్ ప్రొలాప్స్ అంటే కిందకి జారిపోయి ఉన్నా సరే మనకి ఫర్టిలైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్స్, సర్విక్స్ యొక్క ఇన్ఫెక్షన్స్, లేకపోతే అక్కడ మ్యూకస్ అంటాం. మ్యూకస్ అంటే సర్వైకల్ ద్రవాలు అన్నమాట. సో అవి తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా, అవి ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే వాటి యొక్క క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అలాగే స్పర్మ్ ఇమ్మొబిలైజింగ్ యాంటీబాడీస్. సో సర్విక్స్లో ఈ యాంటీబాడీస్ కనుక డెవలప్ అయితే కనుక సో స్పర్మ్స్ అనేవి అక్కడే మొబిలిటీ అవన్నీ కోల్పోతాయి. సో అప్పుడు స్పర్మ్ ఫర్టిలైజేషన్కి మంచిగా ఉండదు అన్నమాట. నెక్స్ట్ పెల్విక్ కాజెస్ అంటే పెల్విస్, లోవర్ అబ్డామెన్ని మనం పెల్విస్ అంటాం. అక్కడ ఏదైనా ప్రీవియస్గా సర్జరీలు జరిగి అతుకులు ఏమైనా ఫామ్ అయినా లేకపోతే అతుకుల వల్ల ట్యూబ్స్ అవన్నీ ప్రాబ్లం ఉండడం వల్ల ఇవన్నీ రేర్ కాజెస్. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్. సింపుల్గా చెప్పాలి అంటే కొంతమందికి అసలు ఈ సో టెక్నిక్ అండ్ టైమింగ్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడు ట్రై చేయాలి, ఎలా ట్రై చేయాలి అనేది కూడా కొంతమందికి తెలీదు. సో ఇలాంటివన్నీ కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే చాలా వరకు ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. అట్లాగే ఎపెరోనియా అండ్ డిస్పెరోనియా అంటే ఇంటర్ కోర్స్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. కొంతమందికి ఇంటర్ కోర్స్కే ప్రాబ్లం ఉంటుంది, అసలు ఇంటర్ కోర్స్ జరగదు. అండ్ ఇంకొకరికి ఏంటంటే ఇంటర్ కోర్స్ అప్పుడు జరిగే ప్రాబ్లం అంటే పెయిన్ డిస్పెరోనియా అంటాం. సో వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. యాంగ్జైటీ, అప్రిహెన్షన్ అంటే కొంచెం భయపడ్డము లేకపోతే ఇంకా అవగాహన లేకపోవడం లేకపోతే స్పెర్మిసైడల్ లూబ్రికెంట్స్ ఏమైనా వాడడం వల్ల కూడా స్పర్మ్ డిఫెక్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ రాదు. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ అంటే అసలు టెస్టులు చేయించుకోవడం. ఎందుకు చేయించుకోవాలి అనేది రీజన్కి వస్తే అసలు కాజ్ ఏంటి అని తెలిస్తేనే మనం దాన్ని ట్రీట్ చేయగలము అండ్ సరైన రిజల్ట్ వస్తుంది. సో ఆ కాజ్ తెలిసిన తర్వాత సరిగ్గా ట్రీట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అసలు కాజే ఆ ప్రాబ్లమే ఏం లేదు అంటే కనుక మనము కపుల్కి అష్యూర్ చేయొచ్చు, అంటే ఏం పర్వాలేదు కొంచెం ట్రై చేస్తే కనుక ప్రెగ్నెన్సీ దాని మట్టుకు అదే వస్తుంది అని చెప్పగలుగుతాం. సో వీటి కోసం మనం అసలు టెస్ట్లు చేయించుకోవాలి. సో అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఇన్ఫర్టైల్ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది చూడాలి అంటే యాజ్ మనం డెఫినేషన్లోనే ఉంది. ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాము అంటే 1 year ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ కొన్ని సందర్భాల్లో అంటే 6 months లోపలే ఎప్పుడు వెళ్ళచ్చు అంటే ఏజ్, ఫిమేల్ ఏజ్ మోర్ దెన్ 35 ఉన్నా ఆర్ఎల్స్ మేల్ ఏజ్ మోర్ దెన్ 40 years కంటే ఎక్కువ ఉంటే కొంచెం ఎర్లీగానే ఇంటర్వెన్ అయితే బెటర్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్ట్లు ఇవన్నీ ఏమేమి టెస్టులు చేయించుకోవాలి అవన్నీ కొంతమందికి తెలీదు. చాలా టెస్టులు రాస్తారు కానీ ఏ టెస్ట్ ఎందుకు చేస్తారు అనేది తెలియడం కోసం అని చెప్పేసి ఇది ఒక చిన్న
ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి అడుగుతారు అంటే మీ ఏజ్ ఎంత, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది, జనరల్గా మెడికల్ కానీ ఏమైనా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉందా, ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ వచ్చాయా, ఆర్ ఎల్స్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అంటే పిల్లల్ని అవాయిడ్ చేయడం కోసం ప్రస్తుతానికి ఏదైనా మెథడ్స్ యూస్ చేస్తున్నారా, ఆర్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ హిస్టరీలో కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత జనరల్ ఎగ్జామినేషన్, తర్వాత ఏమో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నార్మల్ ఎగ్జామినేషన్, అండ్ తర్వాత వచ్చేసి గర్భసంచి యొక్క ఎగ్జామినేషన్, అవన్నీ చేసి కౌన్సిలింగ్ అండ్ అవసరమైతే కొన్ని స్పెషల్ టెస్ట్లు అడ్వైస్ చేస్తారు. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఫ్యాక్టర్స్కి ఏమేం టెస్ట్లు చేయొచ్చు అంటే ఓవులేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్స్కి టెస్ట్లు వచ్చేసి సర్వైకల్ మ్యూకస్ టెస్ట్, బేసల్ బాడీ టెంపరేచర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, వజైనల్ సైటాలజీ, హార్మోన్స్ అంటే ప్రొజెస్ట్రాన్స్, LH, FSH, స్కాన్స్, లాప్రోస్కోపీ ద్వారా మనకి ఓవులేషన్ ఫ్యాక్టర్స్ తెలుస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్ ఓవరీ అల్ట్రాసౌండ్లో ఇట్లా కనిపిస్తుంది. సో బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఓవరీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నదా ఆర్ఎల్స్ యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అనేది తెలుస్తుంది. సో ఇది వచ్చేసి నార్మల్ అల్ట్రాసౌండ్లో నార్మల్ యూట్రైన్ క్యావిటీ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి గర్భసంచి యొక్క ఇమేజ్. ఈ వైట్ కలర్లో ఉన్నది లోపల ఉన్న ఎండోమెట్రియం అన్నమాట. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఏంటంటే హిస్ట్రోసాల్పింజోగ్రఫీ, ఇది కామన్గా HSG అంటారు, లేకపోతే సోనో హిస్ట్రోసాల్పింజోగ్రఫీ SSG, ఆర్ లాప్రోస్కోపీ కానీ డైటెస్ట్ ద్వారా మనకి ట్యూబల్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవచ్చు. సో ఈ ఇమేజ్లో ఏంటంటే లాప్రోస్కోపీలో ట్యూబ్స్ మనకి పేటెంట్ అంటే ట్యూబ్స్ నార్మల్గానే ఉన్నాయా లేదా, ట్యూబ్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, బ్లాక్స్ లేవు అనేది ఇట్లా తెలుస్తుంది. సో లాప్రోస్కోపీ ద్వారా పైనుంచి కెమెరా వేసి కింద నుంచి డై పంపిస్తారు. సో డై పంపించినప్పుడు ఇటువైపు డై మొత్తం బయటకు వచ్చింది, బట్ ఇటువైపు రాలేదు, అంటే ఇటువైపు బ్లాక్ ఉంది, ఇటువైపు ట్యూబ్ అంతా క్లియర్గా ఉంది అని అర్థం అన్నమాట. దాని తర్వాత హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింజోగ్రఫీ. ఈ ప్రొసీజర్లో ఏం చేస్తారు అంటే సర్విక్స్ లోపల నుంచి ఒక చిన్న ట్యూబ్ ద్వారా డై ఎక్కిస్తారు. ఆ డై ఎక్కించి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసిన తర్వాత మనకి క్యావిటీ అంటే గర్భసంచి లోపలి ఒక భాగము, ఆ తర్వాత వచ్చేసి ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ డై ఇక్కడ వరకే వెళ్ళింది, ఆ తర్వాత వెళ్ళలేదు, అంటే ఈ పార్ట్లో ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్లు అర్థం. అండ్ ఎస్ఎస్జి అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో హెచ్ఎస్జిలో డై ఎక్కిస్తే ఇక్కడ వచ్చేసి ఏంటంటే సలైన్ ఎక్కిస్తారు. సలైన్ ఎక్కించి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి క్యావిటీ ఎలా ఉంది, ఆ ఒక ఫ్లూయిడ్ బయటకు వచ్చిందా లేదా అనేది స్కాన్ ద్వారా చూస్తారనమాట. సో ఇది స్కాన్లో లోపల గర్భసంచి లోపల యొక్క భాగం ఇన్ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో సెలైన్ అంటే నార్మల్ వాటర్, సెలైన్ వాటర్ లోపలికి ఎక్కించి స్కాన్ తీస్తారు. సో ఇది సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోవడానికి, సో యూట్రస్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి ఏమేమి టెస్టులు చేయొచ్చు అంటే అల్ట్రాసౌండ్, నార్మల్ అందరికీ తెలిసిన స్కానింగే. హిస్ట్రోస్కోపీ ఏంటంటే గర్భసంచి లోపలికి ఒక కెమెరా వేసి క్యావిటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లోపలి ఒక భాగంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో కూడా క్యావిటీ గురించి తెలుస్తుంది. ఆబ్వియస్లీ లాప్రోస్కోపీలో కూడా మనకి పైన ఉన్న భాగంలో యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో ఇది గర్భసంచి హిస్ట్రోస్కోపీలో అంటే కింద నుంచి మనం కెమెరా పంపించినప్పుడు గర్భసంచి ఒక ముఖద్వారం సర్విక్స్ నుంచి కెమెరా పంపించినప్పుడు గర్భసంచి లోపల యొక్క ఉన్న అతుకుల యొక్క ఇమేజ్ అన్నమాట. ఇవి వచ్చేసి సేమ్ హిస్ట్రోస్కోపీలో పాలిప్స్. సో ఈ పాలిప్స్ని తీస్తే కానీ ప్రెగ్నెన్సీ రాదు. దెన్ ఇది స్కాన్లో మనకి పాలిప్ ఎట్లా కనిపిస్తుంది అనేది ఇమేజ్. ఇది వచ్చేసి టీబీ లాప్రోస్కోపీలో ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు ఇట్లా ఇక్కడ డిపాజిట్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అవి ఓవరీస్లో డిపాజిట్ అయినా లేకపోతే యూట్రస్లో డిపాజిట్ అయినా ఫెలోపియన్ ట్యూబ్లో ఆ డిపాజిట్స్ అయినా సరే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సర్వైకల్ ఫ్యాక్టర్స్ టెస్ట్ని మాత్రం పోస్ట్ కాయిటల్ టెస్ట్, స్పర్మ్ సర్వైకల్ మ్యూకస్ కాంటాక్ట్ టెస్ట్ అని చెప్పేసి చూసి వాటితో సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి
ఇందాక మనం కాజ్ తెలుసుకుంటే పలానా కాజ్ ఉంది, దాన్ని మనం ఈజీగా ట్రీట్ చేసేయచ్చు. సో జనరల్గా వచ్చేసి నేను ఫస్ట్లో మీకు చెప్పినట్లు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొంతమందికి యాప్రిహెన్షన్, యాంగ్జైటీ, అట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి డ్యూరింగ్ దేర్ ఇంటర్ కోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సింపుల్ కౌన్సిలింగ్, పీసీఓఎస్కి మనం వెయిట్ రిడక్షన్స్ అట్లాంటివన్నీ కొంచెం కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత ప్రాపర్ డేట్స్ అంటే ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది అనేది కౌన్సిల్ చేస్తే మాక్సిమం ఒక 10 to 20% కపుల్ కన్సీవ్ అయిపోతారు. అలా అవ్వలేదు అంటే నెక్స్ట్ మనం డ్రగ్స్ అంటే మెడికేషన్స్ ఇవ్వచ్చు. అది కాకపోతే సర్జరీ అన్నమాట. సో ఓవ్యులేషన్ కాజెస్ కోసం ట్రీట్మెంట్ వచ్చేసి ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ అసలు ఎలా రిలీజ్ అవుతుంది అనేది స్కాన్లో ఆ ఒక ఫాలికల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం అన్నమాట. అలాగే పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా వాటిని డ్రిల్లింగ్ చేస్తే కూడా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఫాలిక్యులర్ స్టడీ ఇమేజ్. సో ఎగ్స్ డెవలప్ అవ్వడానికి అంటే ఫాలికల్ లోపల ఎగ్ ఉంటుంది, ఇలా ఫాలికల్స్ ఉంటాయి అన్నమాట ఓవరీస్లోని. సో వీటి లోపల ఎగ్ ఉంటుంది. సో ఇలాగా స్కాన్లో మనకి మెడిసిన్స్ ఇలా ఎగ్స్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు. సో ఇది స్కాన్ ఇమేజ్ ఆఫ్ ఫాలికల్. ట్యూబల్ డిసార్డర్స్, ఇప్పుడు ట్యూబ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయాలి అంటే అక్కడ ఉన్న అతుకులు కానీ లేకపోతే పాలిప్స్ కానీ ఇంకేమైనా అథర్షన్స్ లేకపోతే లోపల బ్లాక్స్ ఉన్నాయి అంటే కనుక వాటిని మనము సర్జరీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. అట్లాగే ఇంకా ట్యూబెక్టమీ అన్నాం కదా, సో ట్యూబెక్టమీ ట్యూబ్స్ ఏమైనా తీసేసినా లేకపోతే ట్యూబ్స్లో కొంత పార్ట్ తీసేసినా అలాంటప్పుడు ట్యూబల్ అనాస్టమోసిస్ అంటే ఈ ట్యూబ్స్ 2 ఎండ్స్ని లాప్రోస్కోపీ ద్వారా అతుకుతారు. సో ఇది వచ్చేసి ఇక్కడ ట్యూబ్స్ యొక్క ఎండ్స్ని అతుక్కడం వల్ల ప్రెగ్నెన్సీ నెక్స్ట్ పోస్ట్ సర్జరీ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సర్వైకల్ ఫ్యాక్టర్స్, సో సర్విక్స్లో యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఏమైనా ఉన్నా వాటి కోసం, లేకపోతే సర్విక్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఓరల్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అవి ఏమైనా డిటెక్ట్ అయితే స్టెరాయిడ్స్ ఇస్తే ట్రీట్ అయిపోతుంది. సో యూట్రైన్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్కి ఇందాక మనం యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, లోపల ఉన్న అతుకులు దాన్ని అధర్షన్స్ అంటాం, లేకపోతే కనుక కంజనటల్ అనామలీస్ యూట్రస్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడానికి ఉండే సర్జరీస్ని మెట్రోప్లాస్టీ అంటారు. సో ఇక్కడ ఇది హిస్ట్రోస్కోపీలో ఫైబ్రాయిడ్ అనమాట. సో దాన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా ఈ ఫైబ్రాయిడ్ని తీసేసే పద్ధతిని హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటారు. సో ఇది తీసేస్తే దాన్ని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫైబ్రాయిడ్ లాప్రోస్కోపీలో. సో ఇది యూట్రస్ అయితే దీని పక్కన ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది. ఎప్పుడైతే ఫైబ్రాయిడ్ ఉంటుందో ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం ఉంటుంది. అంటే ఫామ్ అయిన ఎంబ్రియో వచ్చేసి యూట్రస్లో ఇంప్లాంట్ అవ్వదు. సో ఆ ఫైబ్రాయిడ్ తీస్తే కానీ మనకి ప్రెగ్నెన్సీ రాదు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్నీ చూసేసాము. యూట్రైన్ ఫ్యాక్టర్స్, ఓవ్యులేషన్ ఫ్యాక్టర్స్, ట్యూబల్ ఫ్యాక్టర్స్, లాప్రోస్కోపీ అయిపోయింది, టెస్టులు చేసేసారు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎక్కడ ఏ కారణాలు తెలియట్లేదు. మేల్ ఫిమేల్ అన్ని టెస్టులు చేసేసాము, అన్నీ బాగానే ఉన్న వాళ్ళ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇందాక మనం ఒక 15 నుంచి 20% కపుల్కి అసలు కారణాలే తెలీదు. వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద అంటాం. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 40% వాళ్ళ అలా ఉన్నప్పుడు న్యాచురల్గానే కొంచెం మనం కౌన్సిలింగ్ చేస్తే వితిన్ 3 years లోపల ఏం ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇప్పుడు రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన రీప్రొడక్టివ్ టెక్నిక్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాజెస్ తెలిసింది మనం ట్రీట్ చేసాం, ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఆర్ఎల్స్ ట్యూబ్లో ఉన్న ప్రాబ్లమ్స్ బ్లాక్స్ అవన్నీ ట్రీట్ చేస్తాం వస్తుంది. బట్ అన్నీ చేసేసారు ఏం రాలేదు అంటే నెక్స్ట్ స్టెప్. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్, మ్యారేజ్ ఎన్నాళ్ళైంది అనే దాన్ని బట్టి మనం ఈ యొక్క పద్ధతుల్ని ఎంచుకోవచ్చు. సో రీప్రొడక్టివ్ టెక్నిక్ ట్రీట్మెంట్స్లో బ్రీఫ్గా డిస్కస్ చేయాలి అంటే IUI, దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినైజేషన్, IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది 3 పద్ధతులు ఉంటాయి.
సో ఐయుఐలో ఏం చేస్తామంటే ఇది యూజువల్గా కొంచెం మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆర్ఎల్స్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఏం కారణాలు తెలియని వాళ్ళకి ఈ ప్రాసెస్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మన మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారు. సో ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ ద్వారా చూసుకుని ఆ ఎగ్ డెవలప్ అయ్యి అంటే ఫాలికల్ని మానిటర్ చేస్తాం స్కాన్లో చేసిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇంజెక్షన్ ఇచ్చిన 36 to 48 hours లోపల ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అదే టైంకి వాళ్ళ హస్బెండ్ దగ్గర స్పర్మ్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేస్తాం. సో ప్రాసెసింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మంచి స్పర్మ్స్ యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ వచ్చేసి బయటకి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలెక్ట్ చేసిన స్పర్మ్స్ మనం యూట్రస్ లోపల ఇంజెక్ట్ చేస్తాం. సో దీని సక్సెస్ రేట్ ఏంటంటే 15 to 20%. ఒక కపుల్ ఆల్మోస్ట్ 3 to 6 cycles వరకు ఐయుఐ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే ఫాలిక్యులర్ మానిటరింగ్, ఊసైడ్ రిట్రీవల్ అంటే ఎగ్స్ని కలెక్ట్ చేసుకోవడం, స్పర్మ్ ప్రిపరేషన్, ఎగ్ ఫర్టిలైజేషన్, ఎంబ్రియో డెవలప్మెంట్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో బ్రీఫ్గా డిస్కస్ చేయాలి అంటే ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ ఇచ్చి ఎగ్స్ని డెవలప్ చేసుకుని ఆ ఎగ్స్ని స్కాన్ ద్వారా మేము కలెక్ట్ ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసుకుని వాటిని ల్యాబ్లో సెమెన్ని ప్రిపేర్ చేసి ఎగ్స్ని స్పర్మ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేస్తాం. సో ఎగ్ని స్పర్మ్ని ల్యాబ్లో కలిపిన తర్వాత అంటే దాన్నే ఫర్టిలైజేషన్ అంటాం. సో ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఎంబ్రియో రెడీ అవుతుంది. సో 1 cell 2 cell 4 cell అలా గ్రో చేసి ఆ ఎంబ్రియోని కాస్త యూట్రస్ లోపల పెడతాం. ఆ పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో యూట్రస్ లోపల పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో అక్కడ డెవలప్ అయ్యి ఇంప్లాంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెన్సీని తీసుకుని వచ్చే ప్రాసెస్. సో ఐవీఎఫ్ ఇక్సీ అంటే ఏంటి అనేది చాలామంది కొంచెం డౌట్ ఉంటుంది. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్ చుట్టూ స్పర్మ్స్ని ఒక 10 to 15 స్పర్మ్స్ని పెట్టిన తర్వాత అందులో యాక్టివ్గా ఉండే స్పర్మ్ దాని మట్టుకు వెళ్ళి అదే ఎగ్ని ఫర్టిలైజ్ చేసేస్తుంది. ఇక్సీలో ఏంటంటే ఇది కొంచెం హయ్యర్ అండ్ ప్రొసీజర్. ఇందులో ఎంబ్రియాలజిస్ట్ అంటే మేము డాక్టర్స్ స్పర్మ్ని అంటే యాక్టివ్గా ఉండే స్పర్మ్ మంచి క్వాలిటీ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో దాన్ని ఇక్సీ అంటారు. స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో డెవలప్మెంట్ ఇవన్నీ వచ్చేసి ల్యాబ్లో జరుగుతాయి అన్నమాట. సో వన్స్ ఎగ్ లోపల స్పర్మ్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత వచ్చేదాన్ని జైగోట్ అంటారు. అది స్లోగా డెవలప్ అయ్యి ఈ స్టేజ్ వరకు వస్తుంది. అంటే సెల్స్ డెవలప్ అవుతాయి. అంటే day 1 day 2 day 3 అట్లా ల్యాబ్లో దాన్ని గ్రో చేస్తాం. ఒక day 4 day 5 తర్వాత వరకు గ్రో చేసిన తర్వాత ఇంకా దాన్ని గర్భసంచి లోపల పెడతారనమాట. అప్పుడు ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుంది. సో ఇది బ్రీఫ్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ. డాక్టర్ పద్మిని గారు చాలా వివరంగా చెప్పారండి. ముఖ్యంగా గర్భం రావడం కారణాలు ఏంటి అనేది అది చాలా ముఖ్యం. అవన్నీ తెలుసుకున్న తర్వాత వాటిని ట్రీట్ చేయొచ్చు. కుదరినప్పుడు మాత్రం చివరికి ఇంకా ఐవీఎఫ్ ఇక్సీ టెక్నిక్స్ అని కూడా ఉపయోగించి వస్తుంది. కొంతమందికి ఏ కారణం కనబడదు, మరి అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ అని చెప్పారు. అలాంటి కేసులు అలా ఉంటాయి. గారు అందరం చేస్తారు. డాక్టర్ పద్మిని గారు చాలా చక్కగా చెప్పారు. అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అన్న దానికి కారణాలు చెప్పారు. ఒకవేళ రాకపోయినట్టే మనం ఇప్పుడు దిగులు పడక్కర్లేదు, పిల్లలు పుట్టలేదని రకరకాలైన మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ద్వారా పిల్లలు పుడతారు అని. అందుచేత ఎవరు గొడ్రాల కింద ఈ రోజుల్లో ఉండక్కర్లా, ప్రతి వాళ్ళకి పిల్లలు పుడతారు. దానికి ఆ మెథడ్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని పాటిస్తే సరిపోతుంది. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు విషయాలన్నీ. అందుచేత డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.